అందరికి నమస్తే. శ్రీ రామలింగేశ్వర దేవాలయం, వికారాబాద్ జిల్లా, మోమిన్పేట్ మండల్, గుడిపల్లి. ఈ టెంపుల్ అనేది చాలా పవిత్రమైన టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్ళే దారి మీకు ఒకసారి ఈ టెంపుల్ మొత్తం చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. సంగారెడ్డి జిల్లాలో మోమిన్పేట్ మండల్ శ్రీ గుడిపల్లిలో శ్రీ రామలింగేశ్వర టెంపుల్, శివుని టెంపుల్. చాలా పవిత్రమైన టెంపుల్ ఇది. చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది. వాటర్ అనేది ఇట్లా మస్తు అనేక రకాల దునియాల నుంచి వాటర్ వస్తుంటుంది కాబట్టి ఈ బండలలో మీరు ఒకసారి ఆ వాటర్ ఇక్కడ చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ అయింది. ఈ గుడికి అనేది చాలామంది భక్తులు ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటారు. ఆల్రెడీ వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతాయి కాబట్టి మీరు ఇటు ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ నీళ్ళు అనేది ఎక్కడెక్కడ వస్తుంటాయి. మనకు ఈ గుట్టలకి వెళ్ళి రౌతులు ఉంటాయి. ఈ రౌతులకి వెళ్ళి నీళ్ళు అనేది ఆరుతుంటుంది. ఈ నీళ్ళు అనేది ఒకసారి మీరు కూడా చూడొచ్చు, కనబడుతుంటుంది. చాలా పురాతనమైన గుడి అన్నమాట, చాలా పవిత్రమైనది. ఇక్కడ వచ్చిన భక్తులు కోరుకున్న కోరికలు అనేది ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి మనకు ఇక్కడ చాలామంది వచ్చి వాటర్ కానీ ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి. ఎక్కడెక్కడ నుంచో నీళ్ళు అనేది వస్తుంటాయి అన్నమాట గుట్టలపై నుంచి. మీకు కూడా చూడవచ్చు, కనబడుతుంటుంది. ఎవరైనా ఇక్కడ వచ్చి ప్రశాంతంగా హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లలతో కానీ ఎవరితో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఈ వాటర్ ఫాల్స్ మంచిగా చూడవచ్చు. గుడిపల్లి అన్నమాట రామలింగేశ్వర టెంపుల్. ఇక్కడ ఉన్న లొకేషన్ కానీ ఇక్కడనే వచ్చి చాలా భక్తులు ఇక్కడ స్వామిని స్నానాలు చేసుకొని దర్శనం చేసి మరి వంటలు వండుకొని మరి ఇక్కడనే ఉండి తినిపోతుంటారు. సండే చాలా పబ్లిక్ ఉంటారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. గుడి అయితే మనకు పైన గుట్ట పైన ఉంటుంది. ఒకసారి చూడవచ్చు మీరు ఇట. పైకి ఎక్కుతున్నామా చూడ దేవుడు. రామలింగేశ్వర సార్, రామలింగేశ్వర కదా. మస్తు పురాతనమైందేమో